ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారా షహీద్ దర్గా ముఖ్య ద్వారాల పనులు గత ప్రభుత్వంలో అర్ధాంతరంగా ఆగిపోయాయి. గత రొట్టెల పండుగ మొండి గోడలతోనే భక్తులకు స్వాగతం పలికింది. గతంలో ఎన్నోసార్లు ఈ విషయమై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఫలితం శూన్యం. అసెంబ్లీలో స్పీకర్ ముందు బైఠాయించి పోరాడినా గత ప్రభుత్వంలో ఎలాంటి చలనం రాలేదు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఆనంద్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లి వివిధ శాఖల నుండి ప్రత్యేక నిధులు మంజూరు చేయించడం అభినందనీయమని పలువురు మైనార్టీలు కొనియాడారు. ఈ నెల 14వ తేదీ ఉదయం 10 గంటలకు బారా షహీద్ దర్గా ముఖ ద్వారాల పనులు పునః ప్రారంభమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. బారా షహీద్ దర్గా పనులు తిరిగి పవిత్ర రంజాన్ మాసంలో ప్రారంభం కావటం శుభప్రదమని ముస్లిం సోదరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీధర్ రెడ్డి గారు ప్లీజ్ హియర్ మీ ప్లీజ్. ఇలా వినండి, ఇలా వినండి, ఇలా వినండి. చెప్పండి. హియర్ మీ శ్రీధర్ రెడ్డి గారు ప్లీజ్ హియర్ మీ ప్లీజ్. ఇలా వినండి, ఇలా వినండి, ఇలా వినండి, ఇలా వినండి. శ్రీధర్ రెడ్డి గారు ప్లీజ్ హియర్ మీ ప్లీజ్. ఇలా వినండి, ఇలా వినండి, ఇలా వినండి, ఇలా వినండి.